కాకుండా మీరు మాట అంటే మీరు అనేటువంటి అయోమయాలు అంటే ఇనప ముక్కలు అయస్కాంతాలు అంత కాంతమైనటువంటి మనోహరమైనటువంటి పరిస్థితి కావాలి. దానికి సాధాగా ఋగ్వేదమే పనిచేస్తుంది. కంఠత్వనే గురువు జరిగినట్టుగా వాడితో పాటు మీరు పూజ చేస్తారు. దానికి మూల కారణంగా గురువులో ఉన్నటువంటి ఉత్సాహమైన ప్రాణాన్ని మీరు ఉత్సాహమైనటువంటి ప్రాణాన్ని దాన్ని చూపిస్తుంది. తర్వాత రెండు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేవలింది. ఇద్దరి శరీరంలో ఒకే ఉచ్ఛ్వాస నిశ్వాసం జరుగుతుంది. అదే వేద పురుషుడు తరువు అనేది మీరు గమనించడం జరుగుతుంది. ఇది మనోమయ పూజలో ఉపాసించినట్టు పరబ్రహ్మ విధానములకు సోపానంలో కనుక ఎవరైతే ప్రాణ మనోమయాన్ని ఉపాసిస్తాడో వాడు తస్య యజురేవ శిరః దక్షిణ పక్ష తాను ఉత్తర పక్ష అన్న మూడు మాటలు వచ్చి ఇందులో ఆదేశ ఆత్మ ఆదేశం అనేది కాన్స్టిట్యూషన్ ఆత్మ అంటే ఈ శరీరం గారు ఈ మనసు గారు ఈ బుద్ధి గారు ఆత్మ అని చెప్పినటువంటి వేదవేదాంతం గారు ఆత్మ అంటే ఈ టోటల్ అమృతం ఆధారం ఆదేశమే ఆత్మ. ఆదేశమే ఇదివరకు పురుషావులలో సంవత్సరం చెప్పుకున్నాం. ఏష ఆదేశ ఏష ఉపదేశ ఏషాదేశోపనిషత్ ఏమిటి ఆదేశం అన్నాడు? కర్మంచర పాఠాయ ఆచార్యాయ స్వయం ప్రజాతంతుం వ్యవస్థేస్తి కర్మాన్న ప్రవర్తవ్యం కుశలాన్న ప్రవర్తవ్యం దేవవిలుగాయాక్షాన్న ప్రవర్తవ్యం మొదలైన చెప్తాడు కనుక ఏష ఆదేశ అని అక్కడ ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆదేశం 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 ఆదేశ ఆత్మ. ఆ ఆదేశంలో చెప్పానే 1981లో గురు పూజలో 12వ తేదీన ఆదేశం జనవరి 12వ తేదీన చెప్తూ 1982కి 81కి ప్రాణాన్ని యథామాస అపస్యరం అంటే మాసంలోకి రోజుల్లోకి వెళ్ళిపోతుంటాయి మాసాలు. తేదీలు చెప్పేస్తుంటే క్యాలెండర్లో మార్క్స్ చిరిగిపోతాయి. అలాగే బ్యాచెస్ స్టాటస్ రోజు వెళ్ళిపోయి చదువుకుని వాళ్ళు మళ్ళీ బ్యాచెస్ తయారు చేసుకోవాలి రోజు కాక అని చెప్పి గురువు చేసుకోవాలని గురించి యథా ప్రవటాయంతి యథా మాస అహర్చరం ఏవం మాం బ్రహ్మచారిణ ఆదరాయంతు సర్వతస్వామా అని కోరమన్నాడు. నెలలో రోజులు ఎలా ప్రవేశిస్తూ ఉంటాయో, నిరంతరం నదిలోకి నీటి ఎలా ప్రవేశించి సాగరకాలం చేస్తూ ఉంటాయో అలా నా దగ్గర నేర్చుకుందామని ఉద్దేశం ఉన్నప్పుడు రండి రండి వచ్చి నేర్చుకోండి, వెళ్ళండి నేర్చుకోండి వెళ్ళండి. ఇది కంటిన్యూస్. దీనికోసమై శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాంగోరి విశ్రువం అని చెప్పాడు. అంటే ఈ శరీరం కాలకాలం చెడకుండా ఉండుగాక, ఈ చెవులు ఎప్పుడూ మధురమైనటువంటి ఈ విద్యనే వింటూ ఉండుగాక, ఈ నాలుకకు ఈ విద్యతోనే తీపి తగులుతూ నిత్యం తీయటి భోజనం చేస్తూ ఉండుగా. నాకు దీర్ఘాయులు వస్తూ అనుకుంటాడండి, తప్పకుండా అనుకోవస్తున్నాడు ఈ పని చేస్తున్నవాడు. శరీరం మే విచక్షణ అంటే ఈ శరీరం 10 కాలాల పాటు మరో 10 కాలాల పాటు దీనికి పని చేయగాక అని అనుకుంటూ ఉంటూ ఎంత తినాలో అంతే తింటావు, ఏది తినాలో అదే తింటావు, ఎంత తాగాలో అదే తాగుతావు, ఏది తాగాలో అదే తాగుతావు, ఎంత కాలం చేస్తారో ఇస్తావు. మరో 2 సంవత్సరాలు ఇలాంటి 14 సంవత్సరాలు పనిచేయడానికి శుభ్రంగా పనిచేస్తుంది. అది వాడు చెప్పింది. ఇక్కడ ఆదేశం అథర్వ అంగీరస పూజ్యం వీళ్ళు ఎవరు మాట్లాడాడు. అథర్వలు అంగీరస ఉన్నారు, వాళ్ళ తోకగా వచ్చింది శరీరం. అంటే మన ఈ వంశో జీవలోకే సర్వాంతర్యాన్ని ఉన్న వాళ్ళ ప్రతి జీవుడు
సిరా పోసేది ఉంటుంది చూడండి, దాన్ని ఏమంటాం ఇంకు పిల్లలు. ఇంకు పిల్లలు లోపల గాలి ఉంటే రాదు కానీ పరబ్రహ్మం అనే సిరా అంటే మన దగ్గర బుర్రలో మన సొంత గాలి, దాన్ని ఒక మాట నొక్కి ఆ పరబ్రహ్మం అనేటువంటి సిరాలో వచ్చి వదిలిపెడితే అది ఇందులోకి వస్తుంది. ఇలాగే శ్యామం మొదలు సిరా అంటే ఇందులో పైకి అక్షరం వస్తుంది, అది ఇందులో ఇక్కడ అదే అర్థంలో అంగీరసుడు పుచ్చం అంటే పరబ్రహ్మకు మనం పుచ్చం అంటే అర్థం అది. అంటే ఇంకో పిల్లలు లాంటి వాడ శిరాభూమిలో ఉన్న శిరా పరబ్రహ్మం అయితే మన తల్లిలో పోసుకుంటానికి ఇంకో పిల్లలకి లాంటినటువంటి శిరా పేరు మనం కృష్ణాచార్యులు వెంకటప్పయ్య సుబ్బారావు. అందుకని దాన్ని చెబుతూనే ఈ తోక అని చెప్పడానికి మమయ్య అంశో జీవలోకే జీవభూత సనాతన పురుషత్వం భక్తి చెప్తున్నాడు. నా అంశయే ఈ జీవలోకంలో ఉన్నారు అనగా కోటాను కోట్లు చిన్న 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 సీసాలు గోదావరి నదిలో వదిలిపెడితే సీసాలలోకి గోదావరి ప్రవేశిస్తుంది, గోదావరిలోనే సీసాలు ఉన్నాయి. అలా ఉన్నారు వీళ్ళంతా ఆయన రాంశే. అయితే మనం ఎరుగుతున్న గాజు సీసాలు కాకుండా ఉత్తర ధ్రువం దగ్గర ఉన్నటువంటి సముద్రంలో ఎవడన్నా ఒక విశ్వకర్మ అనేటువంటి సైంటిస్టు చిన్న 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 మంచు గడ్డ సీసాలు తయారు చేసి అవి సముద్రంలో ఉంచేశాడు అనుకోండి. వాటిలోకి సముద్ర నీరు ప్రవేశించిందనుకోండి, అప్పుడు ఏముంది సముద్రంలో మంచుగడ్డ సీసాలు ఉంది, మంచుగడ్డ సీసాలు కానీ సముద్రం మంచుగడ్డ కూడా ఒకే పదార్థంలో చేయబడుతుంది. ఇలాగ ఒకే పరబ్రహ్మ స్వరూపంలో ఈ సృష్టి సమస్తం ప్రకృతి వచ్చింది. అందులో జీవరాశులైన మనం నాలో పరబ్రహ్మ అనేటువంటి ఇది తెలుసుకుంటారు. ఎందుకనే భగవద్గీత 9వ అధ్యాయంలో యాయంలో మా హృదయంలో ఉన్నాడు కదా ధ్యానం చేయగలిగితే నేను ఎందుకున్నాను, మీరు నాలో ఉన్నారు కనుక నేను మీలో ఉన్నాను అంతే. నత్వం దేశు దేవై భగవద్గీతలో 9వ అధ్యాయంలో చెప్పాడు. మా హృదయంలో మీరు అంతర్యాన్ని అన్నారు కదా, అదేం కాదు, మీరు నాలో ఉన్నారు కనుక నేను మీరు నన్ను చూస్తున్నారేమో నేను మిమ్మల్ని చూస్తున్నాను అంతే అనండి. నేను ఎప్పుడు మిమ్మల్ని చూస్తూనే ఉంటాను కానీ మిమ్మల్ని నేను చూడటానికి ఎప్పుడు మీరు అవుతుందంటే మీరు నన్ను చూస్తున్నాను చెప్పాను. భాగవతంలో 2వ స్థానంలో కూడా చెప్పినటువంటి విషయాలు. ఆవేశ ఆత్మ అసర్వాంగిరస పుచ్చం, పరబ్రహ్మ పుచ్చం కనుక మనిషి అయితే ఆకాశం పరబ్రహ్మ యొక్క శరీరం అయితే అన్నమయ కోశానికి దేనికి తోకో చెప్పాడు, ప్రాణమయ కోశం దేనికి తోకో చెప్పాడు, మనోమయ కోశం దేనికి తోకంటే అసర్వాంగిరసాలతో చేయడం తోక. అసర్వడని ఒక ఋషిని, అంగిరసుడని ఒక ఋషుడు ఉన్నారు. వాళ్ళిద్దరి తోకగా ఉంటుంది మన మనోమయ కోశం. మన కోసం వాళ్ళ తోక ఏమిటంటే అసర్వుడు ఎవడు, అంగిరసుడు ఎవడు, మనకి వాళ్ళే మేనమా కొడుకులా అడిగారు. అంగిరసుడు ఎవడు అంగానాం రస ఇది అంగిరస వేదం చెబుతోంది. మన శరీరంలో ఉన్న అవయవులన్నింటిలో పనిచేస్తున్నటువంటి రసస్వరూపుడైన పరమాత్మ అంగిరసుడు. ది ఎసెన్స్ అండ్ ది ఫంక్షన్ అండ్ ది పర్పస్ అండ్ ది ఇంటెలిజెన్స్ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ ఎవరీ వైటల్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ. పొట్టలో జీర్ణశక్తి చేయించేటువంటి వాడు, మనసులో ఊహింపజేయనటువంటి వాడు, లివర్లో దానికి కావాల్సినటువంటి జీర్ణరసములు తయారు చేయటువంటి వంటవాడును. ఇట్లాగా శరీరంలో ఒక్కొక్క అవయవములను ఒక్కొక్కటి పని చేయించేట్టుగా మొత్తం చేస్తున్నటువంటి వాడు అంగీరసుడు. వాడి దగ్గర నుంచి చాలా మంది వాడి వంశం వాళ్ళు పుట్టారు. అంగీరసులు అనేటువంటి వాడు ముందు 3 పుట్టారు, ఒక్కొక్కటి 4 పుట్టారు, తర్వాత ఒక్కొక్కటి 7 పుట్టారు. మన పురాణాలు చదువుకోవాలి అంగీరసుల గురించి. అంటే శరీరంలో గ్రంథులు వాళ్ళు సామవేదనకు ప్రవేశిస్తారు. అంటే మనలో ఉన్నటువంటి ఆనందము, సంతోషము మొదలైన పుట్టించేటువంటి గ్రంథులను ఆశ్రయించి ఈ అంగీరసులు అనేటువంటి దేవతలు ఉంటారు. వాళ్ళ ఋషులైనటువంటి దేవతలు, దేవతలు. ఇంతకు మనలో అంగీరసుడు దేని పుట్టిస్తున్నాడు? శరీరంలో అంగముల రకమైన రూపంలో ఉండి మనం మాట్లాడుతున్నప్పుడు మాటలో ఉన్నటువంటి టీకారాత్మలో ప్రవేశించి అంతకుముందు మాట్లాడదామనే ఉద్దేశంగా మనలో ఉంది. ఇలాంటివన్నీ మాట్లాడదామనే ఉద్దేశాలు మనం కలిగిస్తున్నటువంటి వాడు అంగీరసుడు. ఇంకా ప్రస్తుతానికి అథర్వుడు అంటే వాడి క్రిందగా తపస్సు చేస్తూ ఉంటాడు. అథర్వం అంటే
దిగువగా ఉంటాడు. వాడేం చేస్తూ ఉంటాడు, వాడు చెప్పినవన్నీ కూడా ఫోటోగ్రాఫ్ తీసుకుని పుస్తకాలు లో సంకల్పాలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. మనకి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటే కింద ప్లేన్స్ లో మనస్సులో మాటలు లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేయబడేటువంటి ఇంటెన్షన్స్ మనలో ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. అంటే కాస్మిక్ ప్లేన్, సోలార్ ప్లేన్, ప్లానటరీ ప్లేన్ అనేటువంటి ఇండివిజువల్ ప్లేన్ లోకి యాటిట్యూడ్స్ ఇంటెన్షన్స్ గా తిరుగుతూ ఉంటాడు ఈ అర్థంలో అనేటువంటి విషయం. బయట పృథ్వీయావత్తేజో వాయురాకాశంలో వ్యాప్తమైనటువంటి దాంట్లో ఏం జరుగుతూ ఉన్నదో దాని సంకల్పాలకి అనుగుణంగా ఈ లోపల ఉన్నటువంటి దేవతల సంకల్పాలు తయారు చేస్తూ ఉండేందుకు ఒక పత్రికను రాయించి మనకి ఇస్తున్నటువంటి వాడు అంగిరసుడు. ఈ అర్థంలో అంగిరసుడు ఎదుర్కొనబోతున్నారు. అంగిరసుడు అనేటువంటి వాడు మనలో వాస్తువులకు అధికారంగా రసం మాట్లాడేదన్న ఉద్దేశంగా మాట్లాడేదంటే ఆత్మీయంగా సహాయంగా ఇంటి ఆనందమేగా సంభాషణ జరుగుతుంటే ఒకరికి ప్రదర్శిస్తూ ఉండేటువంటి టేస్ట్ టు స్పీక్ ఫర్దర్ ఇన్ యువర్ కాన్వర్సేషన్ అనే రూపంలో దాన్ని రికార్డు చేసేటువంటి వాడుగా స్వీకరించేటువంటి వాడుగా ఇలా చేస్తే ఇలా బాగుంటుంది, ఇలా చేస్తే చేసుకో, ఇలా చేస్తే ఎకనామిక్స్ అంటారు, ఇలా చేస్తే ఆయుర్వేదం అంటారు, ఇలా చేస్తే రాష్ట్రపాలన అంటారు, ఇలా చేస్తే ఇల్లు ఉంటారు. అప్లైడ్ గా మీ జీవితంలో దీన్ని అంతా తీసుకునేటువంటి వాడు రాష్ట్రపాలన అనేటువంటి దృష్టి అర్థం వేదమైనటువంటి మనకు గ్రహించాడు. ఇది మన వీళ్ళు కూడా మనకు తెలియజేస్తూ ఉన్నారు. వీళ్లకు ముఖ్యంగా మన మనోమయ కోశము ఇష్టం వచ్చినటువంటి ఆలోచనలు గౌరవగా ఆలోచించగా ఇలాంటి మనోమయ కోశములకు సంబంధించిన విగ్రహంగా కూడా నీలో పరమాత్మను ఉపాసించదు కాగా ఎదటి వాడిని చూస్తున్నప్పుడు కూడా వాటిలో ఉన్న అన్నమయ రూపమైన పరమాత్మ, ప్రాణమయ రూపమైన పరమాత్మ, మనోమయ కోశమైన పరమాత్మ కూడా ఈ మూడు రూపములుగా ఉపాసన పొందుతూ కాగా ఆ పైన విజ్ఞానమయ కోశ స్వరూపమైన పరమాత్మ అన్నమయము, ప్రాణమయము, మనోమయము అయిన పురుషుడిలో ఉన్న అంతర్యాన్ని ధ్యానం చేయడానికి దాని ఉపాసన చెప్పబడింది. ఆ పురుషుడికి మూడవ పురుషుడైనటువంటి మనోమయ పురుషుడు అశ్రవణ ఆంగిరసుల యొక్క పుచ్చమై ప్రతిష్ఠ చెంది ఉన్నాడు అని చెప్పబడ్డది. తర్వాత అది కూడా ఈ పురుషుని గురించినటువంటి ప్రశంసయే అవుతుంది. తదప్యేష శ్లోకోపవతి. ఆ పైన చెబుతున్నారు, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాదః యతః ఎక్కడైతే వాచః అంటే వాక్కులు నివర్తంతే ఎక్కడ నుండి వాక్కులు వెనుదిరిగి తమ తమ స్థానములను చేరుకుంటాయో మనస్సుతో కూడా కలిసి. ఎందుకని తమ తమ స్థానాలు చేరుకుంటాయంటే అప్రాప్య అంటే పొందకయే. అట్లాంటి ఆనందం బ్రహ్మణో విద్వాన్ బ్రహ్మ అని అనబడినట్టు పరబ్రహ్మం యొక్క ఆనందము తెలుసు. అట్లాంటి ఆనందము విద్వాన్ తెలుసుకున్నటువంటి వాడు నా విభేది కదాచనేది, కదాచన ఎప్పుడు కూడా నా విభేది భీతి చెందడు. అంటే ఈ అన్నమయ ప్రాణమయ మనోమయ కోశం సోపానం ఎందుకు ఎక్కాం అని అంటే గమ్యం ఆనందమయ కోశం. ఆ ఆనందమయ కోశాన్ని పొందడానికి వాక్కులు వెళ్ళి మళ్ళీ వెనుదిరిగి వస్తాయి, మనస్సు కూడా వెనుదిరిగి వస్తుంది. ఇక్కడ దాకా చెప్పినటువంటి మూడు కోశములతో చేయబడినటువంటి జీవుడను పురుషుడు వెనక్కి తిరిగి వస్తాడు. ఈ మూడు కోశములు ఏ పురుషుడితో చేయబడినాయో అలాంటి పరమ పురుషుడు ఆనందమయుడు. అందుకని ఇక్కడ వచ్చి కొంచెం ఆపాడు, పాటించాడు. ఒక పురుషుడి చేత అతని శరీరమునందు అతని వయములై ఈ మూడు కోశములు చేయబడినవి. అతడు ఈ మూడు కోశములను చెందుతాడు. ఈ మూడు కోశములు అతనికి చెందలేదు.
ఈ 3 కోశముల చేత చేయబడిన పురుషుడు వాడి కింద ఉంటాడు, అనగా జీవుడు అనబడేవాడు. వీడు వాడిని పొందలేడు 3 కోశముల చేత. అందుకని ఇక్కడ ప్రధానుడు చేశాడు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశములు 3 మనకు ఉంటాయి. పరమ పురుషుడైనటువంటి భగవంతుడికి ఉంటాయి. వాడికి అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశాలు ఉన్నాయి, మనకి ఉన్నాయి. వాడికి ఉన్నటువంటి కోశాలు వాడి చేత చేయబడి ఉంటాయి, మనకు ఉన్న కోశాల చేత మనం చేయబడి ఉంటాం. ఇది తేడా. అంటే చపాతీల పిండిలో ఉండలో గోధుమ పిండి ఉన్నది, కానీ గోధుమ పిండి చపాతీల ఉండలు తయారు చేయడానికి పెట్టిన పళ్ళెల్లోనూ గోధుమ పిండి ఉన్నది. ఈ 2 పిండ్లలో తేడా ఏమిటంటే గోధుమ పిండి చేత చపాతీ ఉండ చేయబడి ఉన్నది, చపాతీ ఉండ చేత దీంట్లో ఉన్న గోధుమ పిండి చేయబడి ఉన్నది. ఈ చపాతీ ఉండ అనేటువంటి పరిమాణమును దాటి వెళ్ళలేదు చపాతీలో ఉన్నటువంటి గోధుమ పిండి తన స్వస్వరూపాన్ని పొందితే తప్ప. కానీ పళ్ళెల్లో ఉన్నటువంటి గోధుమ పిండి చపాతీ ఉండగలదు, చపాతీగా ఉండగలదు. పళ్ళెల్లో వేసుకున్నాక మీ చపాతీ వేరుగా, నా చపాతీ వేరుగా ఉండగలదు. ఇన్నిట్లో ఉండి కూడాను ఒకే పిండిగా, గోధుమ పిండిగా ఉండగలదు. కనుక ఈ అన్నమయ, ప్రాణమయ, మనోమయాది, విజ్ఞానమయాది కోశములు కేవలం జీవరాశులకే గానీ పరమాత్మకు ఉండవు. వీటితో అంటుబడవాడు అని అనుకోకండి. వాడు వీటిలోకి దిగొద్దాం అనేటువంటి ఔదార్యం లేకపోతే మనం ఎవరో ఉండేవాళ్ళం కాం. మడిగట్టుకుని కనుక వాడు మనలాగా ఉన్నట్లయితే వాడు మన దగ్గరికి రానిచ్చేటువంటి వాడు కాదు. అందుకని పరమాత్మకి ఈ ప్రకృతి ఎందుకు ఉంటుంది, ఇది జడం కదా, వాడు చైతన్య స్వరూపుడు కదా అని అనరాదు. జడమునందు ఉన్నటువంటి చైతన్యము అతడు గనక జడము, చైతన్యము అనేటువంటి అజ్ఞానంతో పిలువబడేటువంటి 2 ఏవైతే ఉన్నాయో వాటి యందు అంతర్యామిగా అతడు ఉంటాడు. ఇది అందుకోసం ఇక్కడ ఈ మధ్యాహ్న పాస్ ఒకటి సరళాంగురాయి వేశారు. చెప్పుకుంటూ వచ్చి అన్నమయ కోశంలో ఉన్నటువంటి పురుషుడి ఉపాసన చెప్పి, ప్రాణమయ పురుషుడు, మనోమయ పురుషుడు ఉపాసన చెప్పాక ఏం చెప్పాలి, విజ్ఞానమయ కోశంలో ఉన్నవాడిని చెప్పాలి. కానీ ఈ మధ్యాహ్న ఆనందాన్ని గురించి కొంచెం చెప్పి ఇక్కడ ఆపాడు. ఎందుకంటే విజ్ఞానమయ కోశానికి ఇటు ఉన్నటువంటి పురుషుడు ఈ కోశముల చేత చేయబడి ఉన్నాడు, అటు ఉన్న పురుషుని చేత కోశములు చేయబడి ఉన్నాయి. ఈ మధ్యన ఈ తేడా చెప్పడం కోసం అది ఒకటే మనం మర్చిపోతాం. సామాన్యంగా పెద్దల వాక్కులు చదువుకుంటున్నప్పటికీ కూడా తెలియలేము. ఒక మాట తెలిసినా 2వ మాట గుర్తుండదు, 2వ మాట తెలిసినా 3వ పర్యాయం గుర్తుండదు. ఎన్ని వేల మాటలు తెలిసినా 1001వ మాట గుర్తుండకుండా మళ్ళీ మామూలుగా చదువుకుంటూ వెంటనే లోకంలో మనం మన స్వభావముల చేత, చేష్టల చేత ప్రవర్తించుట లేక సంసార బతుకులగుట అని అంటారు. ఇది జీవి అనబడు స్థితి వాడికి మాయా, అంతర్యామి అనబడు స్థితి వాడికి క్రీడ అని చెప్పబడుతుంది. క్రీడ లేక లీల అంటే వీడికి కండిషనింగ్, వాడికి ప్లే అన్నది. అంతర్యామి అనేటువంటి వాడికి ఇది దాగుడు మూత అయినటువంటి ఆట, దాగుడు మూతలో కళ్ళు మూయించుకున్నటువంటి వాడికి కళ్ళు కనిపించడం లేదు అనేటువంటి స్థితి. ఈ 2 స్థితులు ఇక్కడ ఈ మధ్యన ఆపినటువంటి చోటు ఏదైతే ఉందో ఇదే సకల వేద, ఉపనిషత్, పురాణ గమ్యము అయినటువంటి ఒకనొక పొర లేక తెర. అందుకని ఇక్కడ ఆపారు. మనస్సుతో కూడా వెనదిరిగి వస్తాయి. అంటే మనోమయ కోశము, ప్రాణమయ కోశము, అన్నమయ కోశము, వీటితో చేయబడినటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో, అంటే కంఠం కావాలి కదా వాక్కులు మాట్లాడాలంటే, అందుకని అన్నమయ కోశం. శ్వాస కావాలి కదా, ప్రాణమయ కోశం. శ్వాస నడవాలంటే ఊపిరితిత్తులు ఉండాలి కదా, అన్నమయ కోశం. ఇవన్నీ ఉండి మాట్లాడాలంటే మాట్లాడదామనే ఉద్దేశం రావాలి కదా, అది ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి అడ్రస్ ఇంకా మనకి తెలియలేదు. ఆ అడ్రస్సే గాయత్రి అని అంటారు. కనుక ఈ మనోమయ కోశం దాకా మనం రోజు మాట్లాడుతూ ఉండేటువంటి మాటలు ఏమండి సార్, వస్తున్నారా వెళుతున్నారా మొదలైనటువంటివన్నీ జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి కనుక మన ఇష్టం వచ్చినట్టుగా అవి జరుగుతున్నాయి. అట్లాంటి ఈ 3 కోశములలో ఉన్నటువంటి పురుషుడు ఉన్నాడే
వీడు పొందవలసినటువంటిది ఆనందం బ్రహ్మణ, బ్రహ్మ యొక్క ఆనందం అనేటువంటి దాన్ని పొందాలి. దాన్ని ఎవడైతే విద్వాన్ తెలిసినవాడో, అంటే ఇప్పుడు చెప్పబడిన 3 కోశముల పైన విజ్ఞానమయ కోశం దాటడం ఎవడైతే నేర్చుకున్నాడో, ఈ ఎవడిలో ఉన్నటువంటి కోశములు ఆనందము చేత చేయబడినవో అట్లాంటి వాడు ఆ ఆనందమయ కోశంలో ఉన్న పురుషుడుగా జీవిస్తాడో వాడిది జీవితము అవదు, ఇంకా ఆనందము అవుతుంది. జననము మరణము కూడా అందులోకే ఇంక్లూడ్ అవుతాయి కనుక వాడికి జననము లేదు, మరణము లేదు. అంతేగాని శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆనందమయ కోశంలోకి వెళ్ళిపోతాం కనుక ఇంకా పుట్టకుండా ఉంటాం, పీడ వదిలిపోతుంది అనే స్థితి ఏముండదు. జననము మరణము 2 కూడా దాంట్లోకి ఇంక్లూడ్ అయిపోతాయి కనుక జనన మరణ అతీతమైనటువంటి స్థితి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మనోమయ విజ్ఞానమయ కోశాలతో చూస్తూ ఉంటే జననము మరణము ఉన్నట్లుగా శరీరాదులకు కనిపిస్తూ ఉన్నటువంటి మార్పులు అనే ఏ సత్యములు ఉన్నాయో జరుగుతూ ఉన్నట్లుగా కనిపించే సత్యాలు అవి కూడా దాంట్లో ఇమిడిపోయినప్పుడు తదతీతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేక పరబ్రహ్మం అదిగానే తాను జీవిస్తాడు. తాను పుట్టడు, తాను చనిపోడు, తాను జీవిస్తూ ఉంటాడు. జీవించడం కూడా ఉండడు, ఆనందిస్తూ ఉంటాడు. ఒక మాట శరీరంలో ఆనందిస్తూ ఉంటాడు, ఒక మాట యువతలో ఆనందిస్తూ ఉంటాడు. దీని గురించే నేను మృత్యువును తొలగించడానికి వచ్చాను, నేను మృత్యువును తీసేయడానికి వచ్చాను, జనన మరణ అతీతమైన విషయాన్ని చెప్పడానికి వచ్చాను అని ఆచార్యులు అవతారములు మొదలైనటువంటి వాళ్ళు ఆ భాషలో చెబుతారు తమాషగా. స్థితప్రజ్ఞస్య కాభాష, ఆ భాషలో చెప్పినటువంటి దాంట్లో మనం ఒక్కొక్కప్పుడు అర్థం చేసుకోలేకపోయినట్లయితే, ఏమంటే మీ సిబిబి గారు మృత్యువు లేకుండా ఉన్న దాన్ని సాధిస్తానని అన్నారు, మరి వారు కూడా చనిపోయినారే అనే ప్రశ్నలు వస్తూ ఉంటాయి. పెద్దలు కూడా పొరపాటు పడి హేళనగా ఇట్లాంటి చోట రాస్తూ ఉంటారు. ఆవిడ కూడా బంగారంతోనే చేయబడి ఉందనుకోండి, ఆవిడ పెట్టుకోవాల్సిన నగలు కూడా బంగారంతోనే చేయబడి ఉన్నాయనుకోండి. అప్పుడు ఆవిడ ఈ నగలు చూసి ఇది కూడా బంగారానికి కదా అని గుర్తుంటే నగలు పెట్టుకోరు. ఇది బంగారం కాకుండా ఇది గాజులు, ఇది మురుగులు, ఇది డోలర్లు, ఇది సమ్మలు, ఇది శుద్ధులు అని మాత్రమే గుర్తున్నప్పుడు బంగారంలో పెట్టుకుంటుంది ఆ బంగారం. దీనికోసమే తీర ముఖ్యానికి జంటవాహనటువంటి స్థితి ఇచ్చారు. ఇది సృష్టిలో జరుగుతున్న దాగుడు మూత. దాగుడు మూత పెరగాలంటే ఒకళ్ళ కంటే ఎక్కువ ఉండాలి. ఆ ఒకళ్ళ కంటే ఎక్కువ ఉంటే మొట్టమొదటి ఉన్నటువంటి వాడు ఈక్షర బహుజాది అన్నాడు. ఒక్క మాట చూసి నేను అనేక మందిగా ఆడుతుంటే ఎలా ఉంటుంది అనుకున్నాను. అలా ఎందుకు ఆడుకోవాలి వాడు అని మన ప్రశ్న వేయడానికి వీల్లేదు. నేను చెప్పాను, నగరంలో ఒక ప్రశ్న చేస్తాడు, భగవంతుడు సృష్టింత ఎందుకు చేయడం, ఈ గంటగోళం ఎందుకు రావడం, ఇందులో అనేక రకాలైనటువంటి శ్రీకాకులు ఉన్నాయి, ఇష్టాలు ఉన్నాయి, ఇవన్నీ అడిగేశాడు. అడిగేస్తే మనం తెలుసుగా పైపోయిన గ్రామం రికార్డులాగా ఒకటే ఉంటుంది అందులో ఆ ప్రశ్నలు ఎప్పుడు ఉంటారు. అడిగితే ఒరే అడిగారైనా వాడు తయారు చేయలేదు, గాడ్ మేడ్ మ్యాన్, మ్యాన్ మేడ్ డిఫికల్టీస్ అని తప్పు అని చెప్పాను. అయితే వై గాడ్ మేడ్ మ్యాన్, ఎందుకంటే వాడికి ఎవరికి తెలుసుకుంటాను కదా, యూ నోస్ దట్ మ్యాన్ మేడ్ డిఫికల్టీస్, దెన్ వై షుడ్ గాడ్ మేడ్ మ్యాన్ అని అడిగాడు. ఇది ప్రశ్న కాదు నువ్వు వేస్తూ ఉన్నది, మళ్ళీ ఒక మాట ఆలోచించడం అంటే ఏం లేదు. అసలు వాడు ఎందుకు తయారు చేయాలని చాలా గాడిని కోపంతో అడిగాడు. నేను వాడి తరఫున అవాల్సి పడేవాడిని కాను, కానీ సమాధానం ఒకటే ఉంది చెబుతాను. కారణం మాత్రం ప్రబలానికి ఒకటే, ఎందుకంటే వాడిని సృష్టి చేద్దామని సంకల్పం వచ్చినప్పుడు పక్కన నువ్వు లేకపోవటమే అని చెప్పాను. ఉంటే చెప్పి ఉండేవాడు ఇంత గంటలు ఉండేది. అప్పుడు వాడు నవ్వి చిరునవ్వులను కూర్చున్నారు. అర్థం అన్నాడు. ఏమవుతుందో నాకు మాత్రం ఇంతవరకు అర్థం. ఎందుకంటే ఇలా చేసి అర్థం అయ్యాలంటే దక్షిణామూర్తి, అర్థం ఏంటంటే ఉత్తరామూర్తి. గురోత్సవం ఇది బ్రహ్మ విద్యలో ఎప్పుడు కూడా ఈ సమస్య ఉంటూనే ఉంటుంది. తెలుసుకోవాలి ఏంటంటే అంటే వాళ్ళిద్దరికి మధ్యలో తెలుసుకున్నారు. తెలియకుండా కూడా తెలుసుకున్నది వెళ్ళిపోతూ ఉంటుంది కొన్ని లక్షల జన్మలు. దాంట్లో డెడికేట్ అలాంటి కానీ తెలుస్తుంది కొంత దూరం వెళ్ళేటప్పుడు. వీళ్ళందరూ ఎందుకు అనుకుంటున్నారు, ఒకరు మనం కూడా తెలిసి ముందు కొన్నాళ్ళు పిల్లకాయలాగా వాళ్ళని చూసి మనం కూడా ఇలా అనుకుంటూ ఉంటాం, వేదంలో మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. అంటే ఏమిటో కొన్ని జన్మలు తెలియదు. కొంతకాలం అయిన తర్వాత వాసుదే సర్వం ఆత్మా సుదుర్లభ బహూనాం జన్మనాం జ్ఞానవాన్ మాం ప్రబుధ్యతే
అనేక జన్మలు ఏదైనా సరదాగా మాట్లాడుకుంటూ పొరుగలు వేసుకుంటూ అంటే అనుకుంటూ వెళ్తూ ఉంటే ఈ ఆహువుల కర్తవ్యంలో ఏదో ఒక రోజున తెలుస్తుంది వాసుదేవ సర్వం అని. కనుక అన్నము సర్వౌషధము, దానిని ఈ రకంగా ఉపాసన చేయవలను. ఎంతవరకు చేయవలను? మనం చూస్తున్నటువంటి భౌతిక రూపాలను చూసి ఇవన్నీ ఊరికే నక్షరమైన రూపములే, ఇప్పుడు ఉండి కసేపలు పోతాయి అనేటువంటిది సాధించబోతున్నాడు. నక్షరం లేని రూపాలను తెలుసుకో. ఎందుకంటే ఏ రూపమైన బదలైనప్పుడు ఏడవకుండా ఉంటానికి పనికి వస్తుంది. అంతటితో అది అయిపోయింది. అది లోయర్ కేజీ క్లాస్. అది ఇది నక్షరములు కాబట్టి ఒకరికి ఊరి చేసుకునేటువంటి వాళ్ళ పనులు మానేయడం ఎట్లాంటిదంటే, నువ్వు ఎస్ఎల్సీ చేస్తాయో కాలేజీలో చేరాలని అడిగితే నాకు స్కూలే అచ్చొచ్చింది, ఈ ఎస్ఎల్సీలోనే ఇంకా 10 ఏళ్ళు చదువుకుంటాను అని అన్నట్లు. రూపము, నామము, ఆకారము, భౌతిక జగత్తు ఇది ఎప్పటికప్పుడు మారుతుంది అన్నది సత్యం తెలిసాక దాని పైన ఉన్న సత్యాలు పెద్దవాళ్ళు చెప్పారు. దీని దగ్గర మనం కూర్చుంటామంటే సంతోషం ఆయన అంటారు. దీని దగ్గర కూర్చుంటాం సదుపాయాలు కూడా. ఎందుకంటే మనం ఇతరులకు ఏమీ చేయకుండా బాధ్యతలు నిర్వర్తించకుండా ఈ భౌతిక ప్రపంచం అంతా అసత్యం కాబట్టి మా కష్టం ఏదైనా దొంగగా చేయడానికి ఏదో ఉంటుంది. కర్తవ్యము మానేసి కర్మభ్రష్టతను పొంది కర్మనాశాన్ని పొందామని అనుకుంటానికి పనికొస్తుంది. అలాంటి తప్పుడు మార్గం పట్టకుండా జాగ్రత్తగా సత్కర్మాచరణం వల్ల మాత్రమే కర్మనాశం వస్తుంది, కానీ కర్మ మానేయడం వల్ల కర్మభ్రష్టత వస్తుంది. ఈ రెండు తెలియాలి. లూపులో ఉంటుంది. పక్కకి కలకత్తా బండి వేసుకున్నాం అనుకున్న రాయపూడి బండి ఎక్కకూడదు, జాగ్రత్త వేస్తారు. ప్లాట్ఫారం ఒకటే ప్రారంభం ఎక్కే చోట ఇది తెలుసుకోవాలి. అంటే తెల్లవారు ఎక్కేటప్పటికీ మనం దాడితత్వం తెలిసినప్పుడు మళ్ళీ రోజంతా వేస్తే కదా మర్నాడికి మళ్ళీ ఎక్కాలి. వచ్చంటే వచ్చే జన్మలోకి విశాఖపట్నం వచ్చి మళ్ళీ కలకత్తా బండి ఎక్కడం వస్తుంది. ఇదని మధ్యలో పొరపాటు పడకుండా ఉండేటువంటి చోటు వాళ్ళు వేరే ఇచ్చారు. ఇది సర్వౌషధం అన్నారు కనుక అన్నమయ బ్రహ్మోపాసన చేయండి. మీరు సూటిగా ఆనందమయ కోశంలో ఉన్నటువంటి పరబ్రహ్మాది ప్యూర్ నేర్చండి, కలర్లెస్ చేస్తే చూడడం లేదు. వాళ్ళని ఉపాసన చేస్తాం అంటే అవ్యక్త దుఃఖం దేహవద్భిరమాప్యతే. అవ్యక్త పరబ్రహ్మోపాసన చేసామంటే ఆకాశం వంట చూస్తే ఏమవుతుంది? ఆకలేస్తుంది, కరిగిపోయాడు. అప్పుడు ఆకాశం కూడా పరబ్రహ్మ యొక్క అవతారాల్లో ఒకటని నువ్వు అంగీకరించక తప్పదు. దానికి కావలసినటువంటి భోజనం కూడా అన్నం బ్రహ్మేది విశేషంగా తెలుసుకోవాలి. నేను తెలుసుకోను అంటే ఆ బాబు నువ్వు తెలుసుకో అని అడగలేదు, నువ్వు తెలుసుకుంటావు అన్నాడు. ఎప్పుడో ఇంకో 2-3 గంటలు అయ్యాడు. అంటే ఏం లేదు, పొద్దున్నే కూర్చుని వేదాంతం చర్చించుకుంటూ ఉంటే అన్నం కూడా పరబ్రహ్మలో భాగం నువ్వు తెలుసుకో అంటే నేను తెలుసుకోను అంటే నువ్వు తెలుసుకుంటావు అన్నాడు. వాడికి తెలుసుకో ఎక్కడ తెలుసుకో లేదు, ఎందుకంటే నువ్వు తెలుసుకుంటావు. ఎవరి కోసం? నీ కోసం. తిండి నీ కోసం తింటున్నావు అన్నటువంటి భావనలో ఉంది కనుక, సృష్టిలో ఉంది కనుక సత్యనట్టు తెలుసుకుంటావు. ఇది పరబ్రహ్మ కాదు అని ఇంకా తెలియలేదు కనుక, పరబ్రహ్మ కోసం తింటున్నావు అని తెలియలేదు కనుక, నీ తాలూకని తెలుసుకుంటున్నావు కనుక, నీ కోసం తింటున్నావు అని తెలుసుకుంటున్నావు కనుక, నీకు బెండకాయ కూర ఇస్తాం, వంకాయ కూర ఇస్తాం అనేటువంటిది నీకు ఉంది కనుక వాటి కోసం కుక్కరాలు తింటావు. పరబ్రహ్మ యొక్క పని అవుతూ ఉంటుంది. పరబ్రహ్మ యొక్క పెంపుడు కుక్క వల్ల ఓ జీవుడా నడుస్తూ ఉంటావు. అందుకని అన్నమయ బ్రహ్మోపాసన చేస్తే ఇలా చెప్పుడు కుక్కలాగా అక్కర్ లేకుండా పరబ్రహ్మ యొక్క స్వరూపము సజీవమైనటువంటి విగ్రహాలాగా నడుస్తూ ఉంటావు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి శరీరాన్ని అన్నమయ కోశములు సజీవ విగ్రహములుగా ఆరాధించు అంటే దూరం నుంచి దండం పెట్టు అని కాదు. భర్త రూపంలో కనిపిస్తే భార్యగా ఆరాధించు, భార్య రూపంలో కనిపిస్తే భర్తగా, నీ కర్తవ్య రూపంలో, భార్యాభర్తల రూపంలో బిడ్డలుగా ఆరాధిస్తూ, బిడ్డలు తల్లిదండ్రులుగా ఆరాధించు, అన్నలు తమ్ముడుగా, తమ్ముడు అన్నలుగా, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు తండ్రిని తల్లిని ఒకరినొకరిని ఏ విధంగా కర్మస్వరూపమైన దాంతో ఆరాధించి మనకు అవతారమూర్తులుగా దిగి వచ్చి నమస్కారం వంజీలు అవుతున్నారో, దేవకీ వసుదేవులను, యశోదానందులను ఆరాధించి, గోపకులను గోపికలను ఆరాధించి, తనను ఆశ్రయం కోరినటువంటి పాండవులని, తను ద్వేషించిన కౌరవులని, తనను సంభవించిన శిశుపారాధులని ఏ రూపమును ఏ విధముగా ఆరాధించవలనో ఆయా రూపమును ఆయా విధముగా ఆరాధించి దిగి వచ్చినటువంటి అవతారమూర్తుల యొక్క మార్గమును చూడు. ఇది చెప్పండి. కనుక అన్నమయ కోశం నుండి జీవరాశులన్నీ పుడుతూ ఉన్నాయి. అంటే కుండ మట్టి నుండి తయారవుతూ ఉంటుంది. అంటే అర్థం కుండని తయారు చేసేటువంటి వాడు మట్టి అనేటువంటి దాంతో కుండని
చేస్తారు అని అర్థం. కుండ అంటే కుండలు తయారు చేసేవాడే కానీ కుండలో ఉన్న మట్టి కాదు. ఎందుకని